మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుపతిలో. ఈరోజు అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో కందుకూరు పట్టణంలో ఉన్నటువంటి కోర్టు దగ్గర అయితే ఉన్నాం. ఈ కోర్టు దగ్గర 2017లో ఎంఆర్పిఎస్ నాయకుల మీద పోలీసులు అక్రమంగా పెట్టినటువంటి కేసులో ఎంఆర్పిఎస్ నాయకులు గెలవటం అయితే జరిగింది. అసలు ఆ కేసు యొక్క పూర్వపరాలు ఏమిటో, ఎంఆర్పిఎస్ నాయకుల్ని ఇక్కడ కోర్టులో కేసును గెలిచినటువంటి లాయర్ గారిని అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? జల్దంకి నరసింహరావు మాదిగా, ఎంఆర్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షులు. ఏం సార్ అసలు కేసు ఏంటి? గత 2017లో ఆరుమూల విజయబాబు అనే వ్యక్తిని కొండేపిలో ఒక నూడిల్ షాపు యాజమాన్య దగ్గర పనిచేస్తుండగా అతను పనికి రాలేదని చెప్పేసి అతను కొట్టడం వల్ల విజయబాబు అనే వ్యక్తి ఆ రోజు మనస్తాపానికి గురయ్యి చనిపోయాడు 2017లో. ఆ రోజు తన కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మేము ఆ బిడ్డను పెట్టుకొని, ఆ శవాన్ని పెట్టుకొని పొన్నూరు సమీపంలో ఉండగా ఒక ఊర్లో మేము ముత్తరాజపాలెం అనే గ్రామంలో మేము శవాన్ని పెట్టుకుని ధర్నా చేశాము. అప్పటి నుంచి ఇప్పుడు మా కోసం ఈ కేసులో లాయరు గౌడిపేరు కోటేశ్వరరావు గారు, వారి సతీమైనటువంటి ప్రభావతి గారు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎటువంటి కేసులు వచ్చినప్పటికి కూడా, మా మీద రకరకాల కేసులు ఉన్నప్పటికీ కూడా మా కేసులో వీళ్ళిద్దరూ ఎంతో సింగిల్ పైసా కూడా తీసుకోకుండా ఉద్యమకారులకి ఎంఆర్పిఎస్కి అండగా ఉండి ఎన్నో కేసులు వాదించి మా వైపు విజయం నడిపించినటువంటి మా లాయర్ గారు అయినటువంటి కోటేశ్వరరావు గారికి, వదినమ్మ అయినటువంటి ప్రభావతి గారికి ఎంఆర్పిఎస్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు ఇదే కాదు అనేకమైన కేసుల్లో కూడా వాళ్ళ తెలివిని అన్నీ ఉపయోగించి ఎవరైతే బాధ్యులు వాళ్ళ దగ్గరకు వస్తారో వాళ్ళకి అండగా నిలబడి అవి ఎటువంటి కేసు అయినా కూడా న్యాయం చేసేంత వరకు వాళ్ళ శాశ్వతలు కృషి చేస్తున్నారు. ఈ బిడ్డకి న్యాయం చేయేంత వరకు మేము ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి ఆ రోజు తెలిపాము. అదేవిధంగా అక్రంగా మమ్మల్ని కేసు పెట్టినటువంటి పోలీసు వారికి కూడా ఈరోజు మా లాయర్ గారి తరపున లాయర్ గారు వాదించడం వల్ల మేము ఆ కేసు నుంచి బయటపడాం. నా పేరు లక్ష్మణ్. గత 2017 సంవత్సరంలో కుండేపిలో ఉన్నటువంటి ఆరుముల్ల విజయబాబు అనే పిల్లాడు ఒక నూడిల్స్ బండి దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. ఆ పనిచేసే క్రమంలో పనికి సరిగా రావడం లేదనే నెపంతో ఆ నూడిల్స్ బండి యజమాని ఎవరైతే ఉన్నారో అతను మందలించి కొట్టడంతో ఆ పిల్లవాడు మనస్తాపానికి గురై ఉరేసుకోవడం జరిగింది. ఆ ఉరేసుకున్న పిల్లవాడికి న్యాయం చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ నాయకులమంతా కలిసి ముత్తరాజపాలెం దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చేసిన దానిలో భాగంగా మమ్మల్ని 2017లో పొన్నలూరు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచడం జరిగింది. అప్పటి నుండి 2024 వరకు మేము కోర్టుకి తిరుగుతూనే ఉన్నాం. అదేవిధంగా ఆ కేసులో భాగంగా ఎవరైతే చనిపోయారో విజయబాబు అనే పిల్లవాడి తండ్రి కూడా ఈ కేసులో బాధ్యుడిగా 2017 నుండి 2024 వరకు పోలీసు వారు పెట్టిన కేసులో కోర్టుకు తిరుగుతూనే ఉన్నాం. ఆ కేసు ఈరోజు 27/9/2024 సంవత్సరం అయినటువంటి ఈరోజు ఆ కేసుని పోలీసులు నిజ నిరూపణ చేయలేనందువలన ఈ కేసు ఈరోజుతో కొట్టివేయడం జరిగింది. ఈ కేసుని విజయవంతంగా వాదించి సాక్ష్యాధారాలన్నీ కోర్టు వారికి సబ్మిట్ చేసినటువంటి లాయర్ గారు, ప్రముఖ లాయర్ గారు అయినటువంటి గౌడిపేరు కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా వారి సతీమణి ప్రభావతి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి కేసులు వారు ఎన్నో వాదించి మాకు విజయాన్ని చేకూర్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.